ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మటన్ కర్రీ ఎలా చేయాలో నేనైతే మీకు ఈరోజు చెప్తాను చూడండి. చాలా సింపుల్ వేలో అట్లానే చాలా ఫాస్ట్గా ఎట్లా కుక్ చేయాలో కుక్కర్లో మనమైతే కుక్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ తెలుగు ట్రావెల్. ఈరోజు నేనైతే మీకు మటన్ కర్రీ ఎలా చేయాలి సింపుల్ వేలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఫ్రెష్ టు హోమ్ నుంచి అయితే 1 kg మటన్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే నాకు 800 సంథింగ్ పడింది. ఆఫ్లైన్లో కూడా మనకి ఇంతే దొరుకుతుంది, బట్ ఇదైతే హోమ్ డెలివరీ అయింది కదా, సో మనం కష్టపడకుండా 1 day బిఫోర్ పెట్టుకున్నామంటే మనకు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ డెలివరీ చేసేస్తారు వీళ్ళు. సో నేను ఇంకా ఆలస్యం చేయకుండా మీకు మటన్లో 2 tips అయితే చెప్తాను చూడండి. ఎప్పుడైనా మటన్ కర్రీ చేసేటప్పుడు ఒక 1 hour కానీ 2 hours కానీ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే మటన్ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. అట్లానే ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 15 minutes హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. అప్పుడు పీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే మ్యారినేషన్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. ఫ్లేమ్లో పెట్టిన మటన్ అయితే ఒకసారి వాష్ చేసుకొని అయితే ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా దీంట్లో మెయిన్గా వేయాల్సింది సాల్ట్ ఒక 2 spoons వేయండి. నెక్స్ట్ పసుపు అనేది 1 spoon చాలు. నెక్స్ట్ జింజర్ పేస్ట్ ఒక 2 spoons వేయండి. సాఫ్ట్గా అయితే ఇంకా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా నీట్గా అయితే పీసెస్ అనేవి కట్ చేశారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక లెమన్ కూడా యాడ్ చేయండి, నేను వీడియోలో మిస్ చేశాను. లెమన్ యాడ్ చేసిన తర్వాత 200 grams కర్డ్ కూడా యాడ్ చేయాలి. వన్ కేజీ మటన్లోకి 200 grams కర్డ్ సరిపోతుంది. మ్యారినేట్ చేసిన మటన్ పక్కన పెట్టుకొని ఫ్రెండ్స్, ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని మనమైతే స్టార్ట్ చేసేయాలి. ఈ స్క్రీన్లో చూపిస్తున్న బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకోవాలి. నేను వీటి డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను చూడండి. ఒక పెద్ద ఆనియన్ని అట్లనే ఒక చిన్న ఆనియన్ని స్లైసెస్లా కట్ చేసుకొని మనం దీంతోపాటు వేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఇట్లా బ్రౌన్ కలర్ అవ్వగానే మనమైతే జింజర్ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తాము. అదైతే మనం 2 tablespoons అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. జింజర్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిందనగానే మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా 1 tablespoon చిల్లీ పౌడర్, 1 tablespoon గరం మసాలా, అట్లానే 1 tablespoon సాల్ట్, 1/2 tablespoon కమిన్ పౌడర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే మనమైతే కలుపుకొని అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మన మటన్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపించట్లేదు, దీంట్లో కస్తూరి మేఘ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి మనం ఒక 2 glasses హాట్ వాటర్ అనేది మాత్రం యాడ్ చేయాలి ఫ్రెండ్స్. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి మనం గరిటెతో కలుపుకొని ఉప్పు ఏదైనా తక్కువ అయితే దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. అండ్ దీన్ని అయితే మనం ఒక 15 minutes అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసి తర్వాత ఇంకొక 10 to 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. సో ఇదైతే ప్రాసెస్. చూసారు కదా మన మటన్ ఎంత బాగా ఉడికిందో. ఒకసారి ఉడికిందో లేదు చూడండి, పీస్ ఎంత సాఫ్ట్ అయిపోయిందో చూడండి. ఇక దీనికైతే లాస్ట్లో మనం కస్తూరి మేఘ కొంచెం, అట్లానే కొరియాండర్ కొంచెం, నిమ్మకాయ మన దగ్గర ఉంటే కొంచెం యాడ్ చేసుకొని దాన్ని దింపేసుకొని మనమైతే సర్వ్ చేసేసుకోవాలి.